నేను వెచ్చించే టైంలో ఎక్కువ శాతం సంక్షేమ కార్యక్రమాల కోసం వీకర్ సెక్షన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అంటే ఆ రోజు ఎన్డీఏ ఒక మాట చెప్పాం, రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆదాయాన్ని పెంచుతాం, ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం. దాని ప్రకారమే ఈ రోజు ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క దిశ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది, నేను చాలా సార్లు చెప్పాను, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈ రోజు సంపద సృష్టించడానికి ముందుకు పోయాం. ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు, రోడ్లు వేశారు, ఎయిర్పోర్ట్లు కట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేశారు. దానివల్ల సంపద వచ్చింది, మెరుగైన సదుపాయాలు వచ్చాయి. కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పటికీ 10 లక్షల బంగారు కుటుంబాలని 1 లక్ష మంది మార్గదర్శులు అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఏ కార్యక్రమం అయినా దాని ఫలితాలు ఇమీడియట్ గా రావు. దాన్ని నిరంతరం పర్యవేక్షించగలిగితే దీనికంటే మించిన ప్రోగ్రాం ఆర్థిక అసమానతలు తగ్గించడానికి వేరేది లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.